హల్లెలూయా. ప్రభునందు ప్రియదేని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 37వ దావీదు కీర్తన 34వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలమవుట నీవు చూసేదవు. ఆమేన్. ప్రభువునందు ప్రియదేని పిల్లరా, చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ప్రతి ఉదయమున మేము ఒక లేఖన భాగాన్ని ధ్యానం చేస్తూ ఉండగా ఆ లేఖన భాగాన్ని మీరు ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నారు. అనేక మంది ఈ లేఖన భాగాల ధ్యానాలను వింటూ తమ జీవితాలను మలుచుకుంటూ ఉన్నారని, ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని కూడా మా కొరకు మీరు దీవించబోతూ ఉన్నారని, ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, 34వ వచనంలో కూడా ప్రభువు తన పిల్లలైన భక్తులైన వారిని హెచ్చరిస్తూ ఆదేశిస్తూ అంటూ ఉన్నాడు. నీవు విశ్వాసవి అయితే, నీవు దేవునిని ఎరిగినవాడవు అయితే, నీ విశ్వాస జీవితంలో నీవు రక్షణ పొందుకున్న దినము నుండి ఈ దినము వరకు నీవు దేనిని కలిగి ఉండక ఈ లోకముతో నీవు కలిసిపోయావో, దేవుని యొక్క ఔన్నత్యమును, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును ఆధారం చేసుకొనక ఎన్ని మారులు నీవు నీ విశ్వాస పరీక్షలో పడిపోయావో, దేవుడు తన వాక్కుల ద్వారా, తన భక్తుడైన సేవకుని ద్వారా మరి మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరికలలో భాగంగానే ఈ కీర్తనలో దేవుడు 8 హెచ్చరికలు తన పిల్లలైన, తన యందు విశ్వాసముంచిన భక్తులకు ఆయన ఇచ్చాడు. దానిలో ఆ 8 హెచ్చరికలలో చివరిది ఇప్పుడు ఈరోజు మనం చదువుకున్న ఈ 34వ వచనము. ప్రియదేని పిల్లరా, తన యందు భయభక్తులు కలిగిన వారు, యథార్థత, భయము, భక్తి, న్యాయము, నీతిని జరిగించేటువంటి తన పిల్లలు తన పొరుగువాడు వర్ధిల్లుతూ ఉంటే, దుష్కార్యములు చేయవాడు వర్ధిల్లుతూ ఉంటే, చెడ్డ మనసు కలిగిన వాడు వర్ధిల్లుతూ ఉంటే, వారిని చూసి ఈ దేవుని ఎరిగినటువంటి, దేవునిలో నిలిచి ఉన్నటువంటి వ్యక్తి అసూయపడతా ఉన్నాడు, ఈర్ష్య పడతా ఉన్నాడు, ద్వేషం చూపుతా ఉన్నాడు. ఎందుకు అనంటే, ఈ లోకములో జీవిస్తున్న ప్రతి మానవుడు తాను నమ్మిన దేవుని మీద మనస్సు ఉంచకపోవడం, తాను నమ్మిన దేవుడు ఎంత సర్వశక్తి కలిగిన దేవుడో ఆయన శక్తిని ఆశ్రయించలేకపోవడం, ఆయన బలాన్ని గుర్తించకపోవడం, ఆయన గుణలక్షణాలను మరి పుణికిపుచ్చుకొని ఆ గుణలక్షణాలను కలిగి జీవించలేకపోవడం, ఇవన్నీ కూడా మానవుని జీవితంలో దేవుడు పరిగణిస్తూ వస్తూ ఉన్నాడు, చూస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, కాబట్టి నీవు దేవుని యందు విశ్వాసముంచిన విశ్వాసివా? రక్షణ పొందుకున్న దినాలు అనేకములు నీ జీవితంలో గడిచిపోయాయా? అయితే దేవుని కొరకు నీవు ఏం చేయటం లేదు. దేవుని కొరకు నీవు ఏ కార్యములను విడిచిపెట్టేసావో, దేవుడంటే భయం లేకుండా లోకముతో స్నేహం చేస్తూ, దేవుడంటే భక్తి లేకుండా ఈ లోకముతో మిళితమైపోయి ఈ లోకములో ఉన్నదంతా మరి నీ కంట చేసుకొని నీవు దేవుని సన్నిధికి, దేవుని మార్గానికి దూరం అయిపోతా ఉన్నావు. అందుకే దేవుడు ఈ రోజున అంటున్నాడు కదా, నీవు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండు, ఆయన మార్గము అనుసరించు. నీవు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి, ఆయన మార్గమును అనుసరించాలి. ఈ మాట అనేక మార్లు దేవుడు ఎందుకు పదే పదే మరి వ్రాయిస్తూ వస్తూ ఉన్నాడు అంటే, ఆయన కొరకు కనిపెట్టేవారు ఈ లోకంలో తక్కువైపోతూ ఉన్నారు.
ఆయన కొరకు వేచి ఉండేవారు, ఆయన సన్నిధిని కనిపెట్టేవారు, ఆయన సన్నిధిలో గోజాడేవారు తక్కువైపోతా ఉన్నారు. అంతేకాదు ఆయన మార్గం అనుసరించేవారు కూడా తక్కువైపోతా ఉన్నారు. ఆయన మార్గంలో నుండి తప్పిపోతా ఉన్నారు. నేను మార్గంలోనే ఉన్నాను అనుకుంటున్నాడు, కానీ పక్క చూపులు చూస్తూ ఉన్నాడు. విశ్వాసి తన ప్రయాణంలో అనేక మార్లు పక్క చూపులు చూస్తూ పక్కదారులకు మరలిపోతూ ఉన్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు కదా, ఈ ఉదయకాలమున ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము విశ్వాసులమైతే, నిజ దేవునిని ఎరిగిన ప్రజలమైతే మనం ఏం చేయాలో తెలుసా? ఆయన కొరకు మాత్రమే కనిపెట్టాలి, ఆయన మార్గమును అనుసరించాలి. ఈ రెండు పనులు మనం చేస్తే దేవుడు ఏమంటున్నాడు కదా, ఏమంటున్నాడో తెలుసా అండి? భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఈ భూమండలం అంతటిని నీకు వశం చేస్తానంటున్నాడు దేవుడు. ప్రియదేని పిల్లలు, ఎంత గొప్ప ఆధిక్యతను కోల్పోతా ఉన్నామో ఒకసారి ఆలోచన చేశారా? నీవు దేవుని యొక్క మార్గమును అనుసరించకుండా, ఆయనను కనిపెట్టకుండా, ఆయన సన్నిధిలో నీవు కనిపెట్టకుండా నీ జీవితాన్ని ఎన్ని సంవత్సరాలుగా వ్యర్థం చేసుకున్నావో. దేవుడు నీ కోసం దాచి ఉంచినటువంటి మేలు ఎంత గొప్పదో కదా. ఇప్పుడు దేవుని పిల్లరా, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన మార్గమును అనుసరిస్తారో దేవుడు వారికి ఏమిస్తానంటున్నాడంటే, ఈ భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన అట్లాంటి వారిని హెచ్చిస్తానంటున్నాడు. భూమిని స్వతంత్రించుకోవటం ఏంటండి అని ప్రశ్న వేస్తే, ఈ భూమండలం అంతటిని కూడా దేవుడు నీకు ధారాదత్తం చేస్తానంటున్నాడు. నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. ఈ భూమండలం మీద నిన్ను అంతకంతకు హెచ్చిస్తానంటున్నాడు. హెచ్చించే దేవుని విడిచిపెట్టేసి, దీవెనలిచ్చే దేవుని విడిచిపెట్టేసి, ఆశీర్వాదాలు కోకొల్లగా కలిగినటువంటి సర్వ సంపదలు కలిగిన దేవుని విడిచిపెట్టేసి నీవు నీ మార్గమును ఎందుకు చెరిపివేసుకున్నావు? నీవు నా సన్నిధిలో ఎందుకు కనిపెట్టడం లేదు అని దేవుడు ఈ ఉదయకాలం అడుగుతా ఉన్నాడు. నీకు భూమిని నేను స్వాస్థ్యముగా ఇచ్చేస్తానంటున్నాడు. ఆ భూమిని స్వాస్థ్యముగా ఇవ్వడమే కాదు, ఆ భూమండలంలో నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. ఇంత గొప్ప ఆధిక్యతను మనము కోల్పోయి ఏమి సాధించగలం? ప్రియదేని పిల్లారా, అంతేకాదు ఈ భూమి మీద నిన్ను హెచ్చించడమే కాదు, దేవుడు చేసేది ఏంటో తెలుసా? భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో వారు నిర్మూలం అవ్వటం నీవు నీ కళ్ళారా చూస్తావు. నీవు భూమి మీద హెచ్చులోనికి వెళతావు. అదే సమయంలో ఎవరైతే దేవుని యందు భక్తిహీనత కలిగి భక్తి జీవితంలో వారు పడిపోయి చెడిపోయి దుష్కార్యములు చేస్తూ ఉన్నారో వారు నశించిపోవడం, వారు నిర్మూలమైపోవడం నీవు నీ కళ్ళారా చూస్తావు. నీవు హెచ్చులోనికి వెళతావు. భక్తిహీనుడు నిర్మూలమైపోతే వాడు ఎలా నిర్మూలమైపోయాడో నీవు కళ్ళారా చూస్తావు అన్నాడు. ప్రియదేని పిల్లలారా, కాబట్టి ఈ దినాన్న నీవు చేయవలసిన పని ఏమిటి? నీ విశ్వాస జీవితంలో నీవు కలిగి ఉండవలసినటువంటి ప్రత్యేకమైన ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి? ఆయన కొరకు కనిపెట్టాలి, ఆయన మార్గం అనుసరించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటున్నాడంటే, ఈ భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. అంతేకాదు ఎవరైతే దేవుని యందు భక్తిహీనత కలిగి ఉన్నారో వారందరూ నీ కళ్ళ ఎదుటే నిర్మూలమైపోతారు. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాని వర్ధిల్లటం కనపడతా ఉంది. మొలిచిన చోట మాత్రమే అది విస్తరించినటువంటి అనుభవం మనకు కనపడుతుంది. భక్తిహీనుడు వర్ధిల్లుతూ ఉంటాడు, వాడు అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటాడు, కానీ వాడి వర్ధిల్లటం ఎంతవరకు తెలుసా? కొద్ది పరిధి మాత్రమే. ఒక వృక్షము ఎక్కడైతే మొలిచి విస్తారంగా అది ఎదిగి ఫలిస్తుందో వాడి ఫలింపు కూడా అలాగే ఉంటుంది. అయితే గాలి వస్తుంది, తుఫాను వస్తుంది, వడగాలి వీచినప్పుడు అది ఎండిపోతుంది. భక్తిహీనుని జీవితం కూడా అంతే. కాబట్టి నీవు భక్తిహీనుని చూసి చెడ్డ కార్యాలు చేసేవాడిని చూసి వాడిని చూసి వీడిని చూసి అసూయపడతావు ఎందుకు? నీ భక్తి జీవితాన్ని నీవు రెట్టింపు చేసుకోవాలి కదా. దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞను నీవు తూచా తప్పకుండా పాటించాలి కదూ. కాబట్టి ఎవరైతే ఆయన కొరకు కనిపెడతారో, ఆయన మార్గంను అనుసరిస్తారో దేవుడు అంటున్నాడు కదా,
భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అంతేకాదు భక్తిహీనులు నిర్మూలం అవటం నీవు కళ్ళారా చూస్తావు అంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎంతకాలము ఆయన సన్నిధికి దూరమైపోయావు, ఆయన మార్గమును తప్పి ఎంతకాలము నీవు తిరుగుతూ ఉన్నావు, దేవుడు నీకు ఇస్తానన్నటువంటి ఆధిక్యతను నీవు ఎంతకాలంగా నీవు దూరం చేసుకుంటున్నావో ఒక్కసారి ఆలోచన చేసావా? ఈ దినమందైనను ఈ ఆలోచన దేవుడు నీకు అనుగ్రహించాడు. ఈ మాటల ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనాను సరే మీరు ధైర్యం తెచ్చుకొనండి. ఇప్పుడైనాను సరే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మీరు ధైర్యం తెచ్చుకొని నా వైపు తిరగండి అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన కోసం కనిపెట్టు, ఆయన సన్నిధిని విడిచిపెట్టొద్దు. ఆయన సన్నిధిలో నీవు నిత్యము మరి ఆయన పాదాల చెంత కనిపెట్టేవానిగా నీవు మారిపోవాలి. ఆయన మార్గమును తప్పక అనుసరించాలి. అప్పుడు దేవుడు నిన్ను ఈ భూమండలం మీద నేను హెచ్చిస్తానంటున్నాడు. అలాగునని ఆయన యందు భయభక్తి లేని వారు ఎలా మరి పతనమైపోతారో, నిర్మూలమైపోయారో నీవు కళ్ళారా చూస్తావంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టేవారిగా మారదాం. ఆయన మార్గంను అనుసరిద్దాం. భూమి మీద దేవుడు మనకిచ్చే ఆధిక్యతను, ఆశీర్వాదాలను పొందుకుందాం. దేవుడు మనలను అలాగున దీవించునుగాక. ఆమేన్. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడైన దేవా, గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. అంతేకాదు ఈ పునరుత్థాన దినమందు నీ సన్నిధిలో నాయన కొద్దిసేపు గడిపే భాగ్యం ఇచ్చారు. అయ్యా, మేము చదువుకున్న ధ్యానం చేసిన ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించారు. కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి కృప చూపారు. అవును తండ్రి, నీ పిల్లలైన వారు నీ సన్నిధిని విడిచిపెట్టి నీ కోసము కనిపెట్టేవారుగా కాక ఈ లోకంలో ఉన్న ప్రతిదానిని కనిపెట్టడానికి తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు. నీ మార్గమును తప్పి తిరుగుతూ ఉన్నారు. దేవా, నీవిచ్చే ఆధిక్యతను, ఆశీర్వాదాలను ఎంతో కాలంగా వారు కోల్పోయి ఉన్నారు. ఈ రోజున వారు కోల్పోయినటువంటి ఆ ఆధిక్యతను, ఆశీర్వాదాలను గురించి అయా మీరు మాకు సవివరంగా వివరించారు. అవును తండ్రి, ఎందరైతే నైనా వారి జీవితాల్లో వారు కోల్పోయిన భక్తిని, వారు కోల్పోయిన ఆశీర్వాదాలను, వారు కోల్పోయిన అమూల్యమైనటువంటి మీ సంపదను అయా ఎంతమంది అయితే కోల్పోయి ఉన్నారో వారు గుర్తించగలిగారు. అయినా ఈరోజు వారు ఒక తీర్మానం చేస్తూ ఉండగా ఇక నీ సన్నిధిలోనే కనిపెడతాము అయా, నీ మార్గం అనుసరిస్తామని అయినా వారు తమ తప్పులను ఒప్పుకొనొచ్చు ఉండగా వారిని క్షమించమని, వారి జీవితాలలోనైనా మరి పరిపూర్ణమైనటువంటి భక్తిని, విశ్వాస్యతను వారికి కలుగ చేయమని నైనా ఈ రోజు నుండి వారు ఒక నూతనమైన పందాలు అయా నీ మార్గం అనుసరించేవారుగా, నీ సన్నిధిలో కనిపెట్టేవారిగా వారిని మార్చమని, ఈ భూమండలం మీద నీవు వారిని హెచ్చిస్తానన్నటువంటి దీవెనలన్నీ కూడా నాయన నీ పిల్లలకు అనుగ్రహించమని సర్వదా నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ దినమందు మేము చేయ పనులంటే మీకు అనుదృష్టి ఉంచమని, మీ దూతలకు కాపుదలు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Bye.